వెళ్ళిపోండి. కుటుంబం అయిపోయింది, వెళ్ళిపోండి. రిబ్కమ్మను అని ఇప్పుడు భౌతికంగా రిబ్కమ్మకు అంత అనుభవాలు ఎలా పొందింది? ఎలా పొందిందంటే ఒకటే, ఆమెకు సేవకుడు లేడు. గుర్తుపెట్టుకోండి. ఆమెకు ప్రత్యక్షత ఇచ్చేవారు లేరు. ఇంట్లో కూడా చెప్పేటోళ్ళు లేరు. ఇంట్లో కూడా చెప్పేటోళ్ళు లేరు. అమ్మా కూసో, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో అని ఇట్లా చెప్పేవాళ్ళు లేరు. కానీ పితరుల దేవుడు నా దేవుడని ఒక విశ్వాసం కలిగిన బిడ్డ. హల్లెలూయా. ఆ దేవుడు సజీవుడు. ఆ దేవుడు సృష్టించిన దేవుడు. ఈ దర్శనం, ఈ ప్రత్యక్షత, ఈ అనుభవాలు పొందిన రిబకమ్మ తన భక్తి జీవితాన్ని వ్యక్తిగతంగా కొనసాగించింది. ఆమెకు ఎవరి ప్రోత్సాహం లేదు. తనకు తానే ప్రోత్సాహం. ఒక్కరు ఆమెనని లేదు. ఒక్కరికి ఆమె నా మాటలకు స్పందిస్తే ఆమె నాలో ఏదో ఒకటి అంటే, ఏదో ఒక స్తోత్రం అంటే, ఇక్కడ ఎలాంటి వేదనలతో మీరు వచ్చారో అవన్నీ నా దేవుడు తొలగించబోతున్నాడు. ఎలాంటి బలితులతో, బంధకాలతో, కట్లతో వచ్చారో నా దేవుడు మిమ్మల్ని తెంపబోతున్నాడు. మీ దుఃఖాన్ని నా దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నన్ను కట్టుచూ కాపాడుతూ, నన్ను విడిపిస్తూ బలపరుస్తున్న నా దేవుడు మీ దేవుడై ఉన్నాడు. నన్ను ధైర్యపరుస్తూ, నా కన్నీరు తుడుస్తూ, నన్ను స్వస్థపరుస్తూ, ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టుకుంటూ నూతన బలం, క్షేమాన్ని ఇస్తున్న నా దేవుడు మీ దేవుడై ఉన్నాడు. మీ జీవితంలో నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. పర సంబంధంగా, భూ సంబంధం నా దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. నమ్మిన చెప్పలు కూడా తీసే స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అంటూ గట్టిగా, స్తోత్రం అంటూ గట్టిగా. షా బాబా రా రా బాబా రబా రబా షబా రబల రబా రబంద రబ రబల షాల రబద రబా బాబా. కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. దేవునికే మహిమ కలునుగాక. ఆమె చూడండి 24వ అధ్యాయంలో ఆమె దగ్గర ఉన్న దైవిక స్వభావం ఏంటో ఇక్కడ మనం 24వ అధ్యాయం ప్రభు ఎలియాజరుకు చూపించిన సూచన చదవండి. చదవండి. 11, 24, 11. స్త్రీలు నీళ్లు చేదుకునవచ్చు. అందరివి వింటే మీకు మంచిది, నేర్చుకోవాలి మీరు. ఎలియాజర్ ప్రార్థన ఇది. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా
చాలు. చూసారా? ఏలియాజర్ ఆ యాత్రలో ఆ బావి దగ్గర బావి రాగానే అక్కడ తాను మోకరించి తనతో వచ్చిన ఒంటెలను కూడా మోకాల మీద పెట్టాడు. హల్లెలూయా! ఒంటెల్ని కూడా మోకాల మీద పెట్టాడంటే ఈయన ఎంత దైవభక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా! ఈయన ఎంత ప్రార్థన, పర్ఫెక్ట్ ప్రార్థన. ఆ ప్రార్థనలు ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రార్థనలు ఏమంటున్నాడంటే, అయ్యా నా యజమానుడు ఎందుకు నీతో నన్ను పంపించాడు, ఆ కార్యం త్వరగా జరిగించు. నీ అనుగ్రహం నా యజమాని మీద ఉండాలి. అబ్రహాం యజమానుడు ఎవరు? అబ్రహాం ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న కల్దీయ దేశం నుండి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. అనేక జనములకు తండ్రి. ఎన్నో ప్రమాణాలు, దేవుని ఆశీర్వాదాలు, వాగ్దానాలు పొందినవాడు అబ్రహాం. హల్లెలూయా! కనుక జరిగించయ్యా. ఏ సూచన అడుగుతున్నాడు? నేను ఏ కన్యకను, ఏ బిడ్డను నేను నీళ్ళు అడుగుతాను నా కొరకు, నీ కొరకే కాదు నీ ఒంటెలో కూడా నేను ఇస్తానని నేను అడిగిన దానికంటే నా ఒంటెల మీద కూడా మనసు పెట్టి ఎవరైతే దాహం తీర్స్తా అని అంటారో వాళ్ళే నా యజమాని కుమారునికి తగిన భార్య అని ఒక సూచన. 1 కిలో బియ్యం అన్నం పెట్టమంటే 2 కిలోల బియ్యం అన్నం పెట్టాలి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇస్సాకు, అబ్రాము, ఏలియాజర్, అంతేనా? ఇంకా 318 మంది ఉన్నారు కానీ వారి వారి పెళ్ళిళ్ళై వారు ఎవరి గుడారాలు వాళ్ళు ఉంటారు. సో చెప్పండి, ఆయన మహారాజు గొప్పోడు కనుక ఇంటికి 10 మంది రోజు వస్తూనే ఉంటారు. హల్లెలూయా! 10 మంది ఇంటికి, మరి ముగ్గురికి 3 బావులు సరిపోతాయి. ముసలోడు ఏం తినడు. సో చెప్పండి, ముసలోడు ఏం తినడు, ఆడికో ముద్ద పెడితే అయిపోతుంది. ఇంకా నా భర్త నేను ఆడికంటే ఎక్కువ తింటామని అనుకొని స్వార్థంగా అంతకంతగా పెట్టి ఇంకా లేదు ఆ మనసు గల్లోళ్ళు కోడలుగా రాకూడదు. మీకు అర్థమవుతుందా? ధనవంతుని ఇంటికి ఎంతమంది వస్తారు రోజు? అనేక జనులకు తండ్రి కదా. ఆ ఇంటికి ఎంతమంది వస్తారు? పనులు ఎంతమంది? అందుకనే ఏలియాజర్ తెలుసు, ఆ ఇంటి సంగతులను తెలుసు. అందుకనే ఒక్కరి గురించి ఆలోచన చేయక ఇంకా ఎక్కువ ఆలోచన కలిగిన బిడ్డే కావాలి ఇంటికి. ఒక్కరు ఆమె మీరు పిసినారో లేనా? ఇది మీరు కూడా పిసినారోలే, మీరు కూడా స్వార్థమే. ఆమె అని కూడా అనట్లే. సోది చెప్పండి గట్టిగా, హుషారుగా. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు తిని వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళకి వండి పెట్టేది వాళ్ళ ఇల్లు దగ్గరే. కొంతమంది కోడళ్ళు ఉంటారు, దొంగ కోడళ్ళు. ఈ దొంగ కోడళ్ళు మా తండ్రికి వద్దు. సోదరు చెప్పండి, ఆయన 10 మందికి పేరు పోయినోడు. హల్లెలూయా! 10 గ్రామాలు, 10 జిల్లాలు, 10 రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచమంతా పేరు పొందినోడు. ఆయన పేరును నిలబెట్టే కోడలు కావాలి. చప్పట్లు కొడతారు అనుకున్నా నేను. హల్లెలూయా అని ముందే మంచి మనసు కలిగి దైవికంగా దేవునితో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సక్సెస్ చేశాడు. ఎందుకంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన, దైవిక ప్రార్థన, దైవిక ప్రార్థన. దేవుడు అలాంటి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. తొందర పని చేస్తాడు. అందుకే అక్కడికి చాలామంది వచ్చారు, కన్యకలు, ఆడపిల్లలు చాలామంది వచ్చారు నీళ్ళు తీసుకోవడానికి, వాళ్ళ కుటుంబ కార్యాలు చేసుకోవడానికి. ఆ బావి దగ్గరికి వచ్చి ఇక దేవుడు ప్రార్థన చేస్తాడు కదా ఏలియాజర్. ఆ చూపు ఎవరి మీద పడ్డది? రిబ్కామ మీద పడ్డది. పోయి ఎవరి మీద పడాలి? ఈమెనా ఈమెనా ఈమెనా
డౌట్ పడి వెతికాడా? వెతికలే. డైరెక్ట్ రిబ్బకమ్మ మీద చూపడ్డది. డైరెక్ట్ రిబ్బకమ్మనే అడిగాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట. 15. అతడు మాటలాడ చాలింపక ముందే, ఆహా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. అతడు దేవునితో మాటలాడ చాలింపక ముందే ఆ 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 ఆ. చూసారా? దేవుడు త్వరపెట్టాడు. ఈయన ప్రార్థన బట్టి దేవునికి అనుకూలంగా ప్రార్థన కనుక దేవుడు అని ఆగనీయలేదు. వెళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి. నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను అన్నాడా, నాకు నా ఒంటెలకు అన్నాడా? గట్టి చెప్పండి. ఒక్కడికే కదా అడిగింది. మరి రిబ్కమ్మ ఒక్కడికే కదా, ఇంత కష్టపడి చదువుకున్నా కదా, సరే ఒక్కనికి పోసి మళ్ళీ తెచ్చుకుందాంలే, ఎందుకు దీపాలు మళ్ళా నావన్నీ తిట్టుకుంటాడు, పిసినారిది, స్వార్థపరురాలు, కఠినాత్మరాలు, ఇంత అని నన్ను తిడతాడు కావచ్చని ఒక్కడికి పోద్దాంలే అని అన్నదా? వెంటనే నీకు మాత్రమే కాదు, నీతో ఉన్న ఒంటెలు కూడా, వాటి దాహం కూడా తీరుస్తాను. ఆమెకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? దయ్యం చెప్పిందా? దయ్యం అయితే అంటది ఏమని? ఏ పోయకు, ఇంత కష్టపడ్డు. దయ్యం అంటది, ఇంత కష్టపడ్డు, తెచ్చుకున్నావు, ఆడపిల్లవు, కాలు చేతులు నొప్పులు ఎత్తే వట్టి వట్టిగానే, మళ్ళీ నీకు దిక్కుమొక్కు ఏం లేదు. దయ్యం అంటే దయ్యానికి లోబడ్డోళ్ళు ఉన్నారు చాలామంది. ఈమె దయ్యానికి లోబడే బిడ్డ కాదు, సర్వశక్తి గల దేవునికి లోబడిన బిడ్డ. అందుకే పైన రాస్తుంది చక్కనిది. ఏంటంట? చక్కనిది అంటే వంకర లేదు, సైతాన్తో కలిసి జీవించే జీవితం లేదు ఆమెకి. రెండోది చక్కనిది. రెండోది ఆమె ఎవరు? కన్యక. కన్యక అంటే పవిత్రురాలు. దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు ఈమెవరు? ఈమెవరు? పరిశుద్ధురాలు. దేవుడు ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడో ఈమె కూడా దేవునితో ఒక్కటై ఉన్నది. దయ్యం కాదు, దయ్యం కాదు, దేవునితో కలిసి ఉంది. అంటే దేవునితో కలిసి ఉంటే పిసినాడితనం ఉంటుందా? కఠినత్వం ఉంటుందా? ఏమి ఇస్తావులే, వాడు చస్తాడు, వాడు కూడా బాటసారి. దేవునితో కలిసి ఉంది కనుక పరిశుద్ధురాలు. ఒకటి, వంకర లేని జీవితం. తన జీవితం ఎప్పుడు చక్కగా పెట్టుకుంటుంది. నా దేవునికి ఎవరికి నా జీవితం చక్కగా ఉండాలి. హల్లెలూయా. వంకర లోకం నాకు వద్దు, నా యేసయ్య నాకు ముద్దు. చెప్పండి ఒక మాట, లోకము నాకు, కళ్ళు మూసుకొని చెప్పండి, లోకము నాకు వద్దు. నేను చెప్పేదాకా మీరు తొందర పడితే మళ్ళీ పడిపోతారు, ఇక్కడి మట్టుకే ఉంటారు. మళ్ళీ నాతో ఫాలో అయ్యండి. నాతో మీ తొందర అంతా ఇక్కడే, మళ్ళీ బయటకు పోతే పడిపోతారు. నాకు తెలుసు, ఒక్కొక్కసారి తెలుసు. చెప్పండి, లోకము నాకు, కళ్ళు మూసుకొని చెప్పండి, లోకము నాకు వద్దు, యేసయ్య వాక్యం నాకు, ఛాతీ మీద చేసుకొని, నాకు ముద్దు. ఆమేన్. రెండవదిగా అపవిత్రత
నాకు వద్దు. సైతాను అపవిత్రత నాకు వద్దు. దేవుని పవిత్రత నాకు ముద్దు. ఆమేన్. మూడోదిగా, ఏ పురుషుణ్ణి ఆమె కూడలేదు అంటే దాని అర్థం ఏంటంటే తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నది. దేవుని కొరకు తన పవిత్ర జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నది. అది అందుకనే ఆమెలో నుండి యేసయ్య బయటకు వచ్చాడు. అవునా కదా? మన యేసయ్య చూడండి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కదా. ఇప్పుడు రిబ్కామ్మ ఏం చేసింది? నీకు మాత్రమే కాదు, చదవండి ఆ మాట, చాలా బాగుంటుంది. చదువు బాబు. ఎక్కడ చదువుతున్నావు? అయ్యా, నిదానంగా, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా. మనము ఇక్కడ నాకు నీళ్లు తాగమని, నాకు కావాలని అడిగాడు కదా. అక్కడ చదువు. నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కన్ను దించుకొని అతనికి దాహం ఇచ్చును. మరియు ఆమె అతని దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడువ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటలు అన్నిటికీ నీళ్లు చేదిపోసెను. వా, చూసారా? అమ్మ బాంచండి, కాళ్ళు మొక్తా, నా దాహం తీర్చావు, నా ఒంటలు కూడా దాహం తీర్చావు, నువ్వు మంచి మనసు అని ఆయన కాలు పట్టుకొని ఏడ్చాడా? ఈ దినాన్ని ఉన్నారు, కాలు పట్టుకొని ఏడవాలి, సంఘాన్ని చర్చికి రండి అని ఏడవాలి, బాప్టిజం తీసుకొని ఏడవాలి, ప్రార్థన చేయమ్మా, మోకరించమ్మా అని ఏడవాలి. ఇది నా భక్తుల పరిస్థితి. ఇదే భక్తుల పరిస్థితి. శనివారం ప్రతిష్ఠించుకుంటాడు, మాట తప్పుతాడు. ఇది నా భక్తుల పరిస్థితి. కష్టపడే మనసు లేదు. సుఖం, శనివారం సుఖమే, ఆదివారం సుఖమే, అన్ని దినాలు ఎంజాయ్. ఆదివారం 2 గంటలు ఎందుకు అంత కూర్చోవడం? శనివారం ఎందుకు? ఎవరుంటున్నారు చర్చిలో? కరోనా వచ్చింది, చర్చిలు అన్ని బంద్. తర్వాత ఇప్పుడు అన్ని పోయినా, ఏం లేవు. హోల్ నైట్ ప్లాన్ జరుగుతుంది, చక్కగా మీటింగ్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ మన భక్తి అయితే కరోనా కంటే దారుణం. అనుకూలంగా ఉన్న మన భక్తి మారదు, ప్రతికూలంగా ఉంటే ఇంకా చర్చేకే రాము. వీళ్ళు పెళ్లి కుమార్తె సంఘం, నీకు రాకడలో అవకాశం దేవుడు ఇవ్వాలా? నీకు ఇవ్వాలా? మాట్లాడండి. రిబ్కామ్మ బతిలాడించుకోలే. ఈ దినాన ప్రియమైన సంఘమా, కడవరి దినాల్లో ఉంటున్నాం. రిబ్కామ్మలాగా మనం మారితే తప్ప ఇస్సాకు యొద్దకు ఎలియాజర్ రిబ్కామ్మను ఇలా తీసుకుని పోయి ఇస్సాకు అప్పగించి, తల్లి అయిన షారా గుడారంకు ఇస్సాకు తీసుకెళ్ళి తర్వాత ఆమెను ప్రేమించి తర్వాత ఆయన యొక్క దుఃఖం నివారణ పొందాడు. నేను చెప్తున్నాను, మనము యేసయ్యని ఎదుర్కొన్న తర్వాత, రాకడలో ఎత్తబడ్డ తర్వాత, ఆయనతో ఉన్న తర్వాత ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన దుఃఖం, విజ్ఞాపన ఆపివేస్తాడు.
అంతవరకు మనం ఇంకా ప్రభువును దుఃఖపెడుతూనే ఉంటాం. మన వల్ల యేసయ్యకి ఏడుపే. యేసయ్యకి ఏడుపే. ఇంకా రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రార్థన సరిగా లేదు, అభిషేకం పొందలేదు, భాషలు మాట్లాడరు, ఆత్మవరాలు లేవు, కృపావరాలు లేవు, ఫలాలు లేవు. ఎండను తట్టుకోలేం, చలిని తట్టుకోలేం, వానను తట్టుకోలేం, వరద తట్టుకోలేం. ఎవరేమంటే ముఖం మార్చుకుంటాం. సైతాన్ కొద్దిగా గాలి వస్తే యేసయ్యని విడిచిపెడదాం, లోకంలో మునిగిపోతాం. ఎవరంటే కక్షలు పగలు పెట్టుకుంటాం. ఇంకా చిన్నపిల్లలాగానే మనం ఉన్నాం. బండ మీద కట్టబడ్డ ఇల్లు కూలిపోలే నిలబడ్డది. ఇసుక మీద కట్టబడ్డ ఇల్లు ఎందుకు? సొంత ఆత్మ. ఏంటది? బండ మీద కట్టబడ్డది పరిశుద్ధాత్మ. రిబకమ్మ పరిశుద్ధాత్మ గలది. అందుకనే ఏలియాజర్ పరిశుద్ధాత్మకు సాదృశ్యం, అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యం. ఇది నువ్వు ఇసుక మీద ఉన్నావా, బండ మీద ఉన్నావా? ఇసుక వాతావరణానికి భయపడుతుంది. ఇసుక ఏమంటది? చర్చి బాగుంది, చర్చిలో రాను, ప్రార్థనకు రాను. శనివారం ప్రార్థనలు ఉండడు. రా బాబు, గొలుసు ప్రార్థన చేయి, నీతోటి యూత్ బలపరుచుకో. సరే అని ఒక భక్తుడు కొన్ని నెలల క్రితం నాకు వాగ్దానం చేశాడు. సొంత ఆత్మ ఫెయిల్ అయిపోయింది, కూలిపోయింది, నెరవేర్చలే. అదే అభిషేకం ఉంటే నిలబడుతుంది. నాకు భయపడి నా సేవకుని మాట వినువాడేవాడు. దేవుని భయం లేదు, సేవకుని మాట వినరు. దేవుని భయం లేదు, ఎందుకంటే అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ వల్ల దేవుని భయం మనకు ఏర్పడుతుంది. చదవండి యెషయా గ్రంథం. దేవుని భయం లేక సేవకులు ఎన్ని మంచి విషయాలు చెప్పినా వాళ్ళు లోబడరు. చివరికి నష్టపోయేది ఎవరు? 11వ అధ్యాయం యెషయా 11 2వ వచనం చదవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, నిదానంగా ఆలోచన 2 బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని చాలు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇది నీకు దేవుని భయం ఉంటే నువ్వు సేవకుడి మాట వింటావు. అవునా కాదా? సారిపేద విధురాలు ఉంది, చెప్పండి ఎవరు? చెవులు ఉన్నాయి అందరికీ. సారిపాద విధురాలు అనండి. కొందరు వినట్లే. అమ్మా బైబుల్ అమ్మా, నీ పేరు సలోమ కాదు, బైబుల్ అమ్మా. సో చెప్పండి సార్ గట్టిగా. నీళ్ళు అడగా నీళ్ళు ఇచ్చింది. అమ్మ కొద్దిగా అప్పుంది అంటే భయపడ్డది. ఎందుకంటే ఆమె భయపడడానికి కారణం ఉన్నది. ఇంట్లో ఏం లేదు కనుక తెచ్చి ఇవ్వలే. ఏందమ్మా ఎందుకు ఇవ్వట్లే, నీళ్ళు అయితే ఇచ్చావు కదా అంటే, అయ్యా కొద్దిగా బుడ్డిలో నూనె, తొట్టిలో కొంచెమే నూనె ఉందయ్యా, ఇక నేను నా కొడుకు తిని చచ్చిపోతాం, తిన్నాక ఇంకా ఏముండదు, తిన్నంతసేపు బతికి ఉంటాం, నిద్రపోతాం. మళ్ళీ ఆకలి అంటే ఏం లేదయ్యా ఇంట్లో, మేము ఎవరిని అడగలేము, అప్పు చేయలేము, అతని దగ్గరికి పోతామయ్యా అంటే ఏలియాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. అమ్మా భయపడకు, ధైర్యంగా ఉండు, యెహోవా భూమి మీద వర్షం కురిపించేంత వరకు దేవుడు అంటున్నాడు, నీ ఇంట్లో తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. మొదట నాకు కొద్ది కలిగింది, కొద్ది తీసుకురా అనగానే ఆమె ఏ వాక్యం ఎవరి గురించి చెప్పాడు?
దేవుడి గురించి చెప్పాడు. వెంటనే ఏం చేసింది? లోబడ్డదా లేదా? ఎవరికి లోబడ్డది? అటు దేవుడికి, వాక్యానికి, ఇటు సేవకుడి మాటకు. లోబడిన ఆమె జీవితంలో ఏం తక్కువైందా? ఒక ప్రశ్న వేసుకోండి. ఇది నేను ఒక సేవకుడిగా, ఒక సంఘ కాపరిగా నేను మీ గురించి పర్సనల్గా చెప్తా ఉంటాను. ఎంతమంది లోబడ్డారు? ఎంతమంది దేవుని దీవెనలు పొందుతున్నారు ఇక్కడ? ఇక సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ ఒకసారి విమర్శించుకోండి. ఇంకా ఎండినట్లుగా, వేసారినట్లుగా, ఆర్థికంగా, ఆత్మీయంగా వెనుకబడ్డట్లుగా మీ మనస్సాక్షి ఒకరు చెప్తే మీరు ఆ విషయంలో పశ్చాత్తాపడి సరి చేసుకుంటే ఇక్కడైనా లోబడతాం, ఇక్కడైనా సరి చేసుకొని కరెక్ట్గా ఉంటామంటే అబ్రహామును దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. పశ్చాత్తాపడవలే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. హృదయం కఠినపరుచుకుంటే మాత్రం వాడిని ఒక తన్నుదంతాడు. హృదయాన్ని కఠినపరుచుకుంటే మాత్రం తన్నుదంతాడు, బయటికి ఎలగొడతాడు. వాళ్ళు గర్విష్ఠులు అణిచివేసి దీనులకు సింహాసనం ఇస్తాడు. దావీదు దీనుడు, పశ్చాత్తాపడ్డాడు. సౌలు గర్విష్టి. నువ్వు నాతో ఉంటే చాలు, ఇశ్రాయేలు సేవకుడు నాతో ఉన్నాడని, సమూయేలు నాతో ఉన్నాడని సౌలు పైకి ప్రజల మెప్పు కొరకు సేవకుడి సావాసం కోరాడు, కానీ దేవుని సావాసం కోరలే. ఆశీర్వదించేది దేవుడు, సేవకుడు కాదు. మీరు చాలామంది సేవకుడితో ఉంటే చాలు అనుకుంటాడు. కొంత సేవకులు వెనుక బాగా తిరుగుతారు, దేవుని వెనుక తిరగరు, దేవుని దగ్గర ఏడవరు, దేవుని దగ్గర పశ్చాత్తాపడరు. పశ్చాత్తాపడ దావీదుని తన హృదయానుసారుగా దేవుడు చేసుకున్నాడు. ఇకనైనా బిడ్డలారా, పశ్చాత్తాపడండి, సరి చేసుకోండి. శనివారం ప్రతిష్ఠించుకున్నావా? నిలబడు. దేవునికి ఏ కృప ఇచ్చాడు? సేవకుని పర్సనల్గా నీకు ఎలా ఉండమని చెప్తున్నాడు? దాన్ని మనసు పెట్టు, అందులో నువ్వు సరి చేసుకొని నిలబడు. నీ దీవెన నీ కొరకు సిద్ధంగా ఉన్నది. నువ్వు దేవుని కాదని, సేవకుని సంఘ కాపని కాదని నువ్వు బాగుపడు. సమూయేలు మాట వినక సౌలు బాగుపడ్డా? 7 సార్లు 7 రోజులు అయినాక నేను వస్తా, బలి ఆపు అన్నాడు. ఆపాడా? లోబడ్డా? బలర్పించాడా? బాగుపడ్డా? చాలామంది జీవితాలు అంతే, బాగుపడవు. వాళ్ళకు దేవుడు అంటే తక్కువ, సేవకుడు అంటే తక్కువ, విలువ లేదు. నా దేవుడు కూడా వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నాడు. విలువ ఉండదు, వాక్యం నెరవేరుతుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గుర్తుపెట్టుకోండి, వెక్కిరింపబడేది మనమే, లోబడక. అవమానాల పాలయ్యేది మనమే, లోబడక, దేవునికి లోబడక. ఎందుకు నీకు సంబంధాలు రావట్లే? ఎందుకు నీకు ఆర్థికంగా నువ్వు ఎదగట్లే? నీ అప్పులు ఎందుకు తీరట్లే? నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఎందుకు లేదు? నీ అవిధేయత, నీ కఠినత్వం, దేవునికి నువ్వు ప్రయాసపడే మనసు లేదు నీకు. దేవుడు నీకు మూల ప్రాముఖ్య స్థానం నువ్వు దేవునికి ఇవ్వట్లే, లోకానికి ఇస్తున్నావు. ఈ పరిశుద్ధాత్మ ఈ కూడికలో నువ్వు కనుక సరి చేసుకునే ఆత్మను కుమ్మరించుకుంటే, పొందితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీనుడిగా మార్చి, దావీదును, అబ్రహామును పశ్చాత్తాపం నడిపించి, ఇలా వ్యక్తిగత దేవునితో గడిపి బలవంతుడిగా, దీనులుగా, దేవునికి ఇష్టలుగా ఇలా ఆత్మదేవుడు మార్చాడో, నా దేవుడు మిమ్మల్ని కూడా అలా మార్చబోతున్నాడు. మీరు ఆత్మ లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి. మన సొంత ఆత్మ దాస్యపు ఆత్మ. అది పైకి సరే అంటది, తర్వాత వెనుకని పడుతూనే ఉంటుంది. మన ఆత్మ పనికి మాలిన ఆత్మ, ఆదాము ఆత్మ. అందుకనే అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఏ ఆత్మ? యెహోవా ఆత్మ, దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. మనం భయపడేది దేవునికే, మనుషులకు కాదు. చెప్పండి, ఎవరికి భయపడాలి?
నోరు రావట్లే. ఇంకా మనుషులకు కులానికి భయపడి నరకానికి సిద్ధమవుతున్నారు. అప్పుల పాలు, వడ్డీల పాలు, చిట్టీలు, పుల్లలు, పంచాయతీలు. వాళ్ళకి దేవుడి కంటే పెద్ద మనుషులు ఎక్కువ. అందుకనే రకరకాల శ్రమల పాలవుతున్నారు. దేవుడికి ఇచ్చే స్థానం మనుషులకు ఇచ్చిన అదొక విగ్రహమే. నీ ఇంట్లో విగ్రహాలు లేకపోవచ్చు, నువ్వు బొట్లు పెట్టుకోకపోవచ్చు, కొబ్బరికాయ కుట్టకపోవచ్చు, అగరబత్తులు ముట్టియవచ్చు, నువ్వు అంతా ఓకే అనుకున్నావు. కానీ నువ్వు దేవుడి కంటే ఎక్కువ నీ కులానికి ఇస్తున్నావు, పెద్ద మనుషులకు ఇస్తున్నావు. ఆదివారం రావద్దు అంటే వాళ్ళు గీసిన గీత దాటవు. ఇది పాపం కాదా? నీకు దేవునికి అవమానపరచట్లే. నువ్వు ఎలా సిద్ధపడతావు? దేవుడిని ఎలా తీసుకుంటాడు? ఇంకెంతకాలం దేవుని దుఃఖ పెడతాం? కనుక ఇవన్నీ మీరు సరి చేసుకుందురుగాక. రెబెక్కమ్మ పరిశుద్ధాత్మని దాహం ఎలా తీర్చిందో మనం కూడా ఆత్మదేవుని దాహం తీర్చుదుముగాక. పరిశుద్ధాత్మదేవుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడు? ఇస్సాకు దగ్గరికి, పెళ్లి కుమారుని దగ్గరికి. కనుక మన యేసు అనే ఇస్సాకు ఇస్సాకు సాదృశ్యంగా యేసు దగ్గర తీసుకెళ్లే ఏలియాజర్ అనే పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని ఆత్మదేవుని తృప్తిపరుస్తూ మనం అన్ని విధాలుగా పరలోక తన్ని సంతోషపెడుతూ సిద్ధపడదాం. ఇక్కడ అన్ని కట్లు తెంపుకుందాం. నెమ్మదిగా ఉంది. 10 మందికి ప్రభుకు మహిమకరంగా సాక్షులుగా నిలబడదాం. దేవుడి కృప మీ అందరికి దయచేయునుగాక, మనందరికి దయచేయునుగాక. ఆమేన్. నా మంచి యజమానుడా, నీవేనయ్యా నాకు దారి చూపుము. నా మంచి నీవేనయ్యా, నీవు తప్ప స్తోత్ర, నాకు నీవు తప్ప నాకు నీవు తప్ప ఎవరు ఉన్నారు? నీ పాదాలే నాకు శరణమయ్యా, నీ పాదాలే నాకు శరణమయ్యా. పరిశుద్ధ నీవు నాకు యజమానుడా. గట్టిగా పాడుతూ దేవుడి కార్యం నీలో జరిగించాలి. దేవుడు నీలో కార్యం జరిగి నువ్వు పాడాలి. అలానే పాడాలి. ఆసక్తితో పాడు, కళ్ళు మూసుకొని దుఃఖంతో పాడు. పరిశుద్ధ దుఃఖంతో పాడండి, బాధతో పాడండి, అవునయ్యా అని పాడండి. నన్ను రిప్కాలాగా మార్చు. పరిశుద్ధ నీకు దాసుడను, నాలో నివసించాలి. నీకు దాసుడను, నాలో నీకు దాసుడను, నాలో నీకు దాసుడను, నాలో నివసించాలి. నీకు దాసుడను, నాలో. ఇప్పుడే దేవుడు కార్యం చేయబోతున్నాడు. గట్టిగా నీకు ఎస్ 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 లా. ఓ రబా షబా. నీకు దాసుడను, నాలో నివసించాలి, నాలో నివసించాలి, నాలో నివసించాలి, నాలో. ఓ నాలో మా ఒక్కొక్కరిలో నివసించు. నీకు శ్రమ పడాలి, నిన్ను సంపాదించుటకు, నీలాగా మారుటకు. ఓ రా బాబా రా బాబా. నీకు చక్కని జీవితం చేయాలి, నీకు పరిశుద్ధ జీవితం, కన్నిక జీవితం చేయాలి. రా బాకా రా బాబా. నీ మనసు కలిగి జీవించాలి. ఓ హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను తృప్తిపరచాలి. ఓ రాబా షాబా. రండి 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 రండి. పొందుకో, నింపుకో. ఓ రండి పరిశుద్ధాత్మ చెప్పు.
Oh, hallelujah. Oh, Rabba, 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 Karaba, Rabba, Rabba, Rakaraba, Rabba, Rakaraba, Rabba, Shabba, Rakaraba, Rabba, the Rabba, Rakaraba, Rabba, the Rabba, Rakaraba, Rabba, Rabba, Baba, Baba, Rabba, Baba, 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 Rabba, Baba, Rabba, Baba, Rabba, Baba, Karaba, Shabba, Rabba, బలపరిచాయ, ఒక్కొక్కరిని దీవించాయ, నిన్ను చేరు వరకు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి. అభిషేకం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి. ఒక్కొక్కరు నింపండి, ఒక్కొక్కరు నింపండి. నీ కనికరం, 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 నీ కనికరం. షాబా బాలా రాకారా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కనికరం, నీ కనికరం. ప్రియులారా, దేవుడు ఇంకా మన మీద కనికరం చూపబోతున్నాడు. కనికరం కొరకు వేడుకోండి. ఇంకా నింపుకోబడలేదని నీ మనసు చెప్తే వ్యక్తిగతంగా మోకరించి ఏడవండి. ఇంట్లోకి పోయి ఏడుస్తారు, చర్చిలో ఏడుస్తారు, మీ ఇష్టం. కానీ రిబ్కాలాగా మనం మారాలి. దేవునికి ఆయాస్కరం ఉంటే పశ్చాత్తాపడి సరి చేసుకోండి. రిబ్కమ్మ చక్కనిది, కన్యక, ఏ పురుషుడిని ఎరగనిది. లోకంతో సంబంధం లేని జీవితం, ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన యేసు లాంటి జీవితం, కాపాడుకున్న జీవితం. అలాగున మీరు కూడా అభిషేకంతో ఈ 3 అనుభవాలు సాధించండి. నా దేవుడు మిమ్మల్ని తీసుకుపోవడానికి ఆయన రానై ఉన్నాడు. మనల్ని తీసుకుపోవడానికి ఆయన రానై ఉన్నాడు. మనల్ని బట్టి ఆయన దుఃఖం సమాప్తం కాబోతుంది. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఆయన సంతోష పెడదాం. ఆత్మను దుఃఖ పెట్టకుండా, ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా నడుస్తూ, ఆత్మను దుఃఖ పెట్టకుండా ఆత్మను సంతోష పెడుతూ, మనలో ఉన్న ఆత్మ కలిసి దేవుని పని చేస్తూ, మనం దీవించబడుతూ దీవెనకరంగా ఉంటూ ఆ దీవెన రాజ్యంలో అడుగు పెడదాం. ఆ దీవెన ఆనందాలు అనుభవిస్తాం. కృప మన మీద ఉండునుగాక, కృప మనందరిని నడిపించునుగాక. ఆమెన్. అందరుగాక, అందరుగాక. హల్లెలూయా, 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 ఆమేన్. నాతో కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిసి ఆమేన్, ఆమేన్. వచ్చిన ప్రతి వారిని పేరు దీవించినట్లుగా స్తోత్రం చెల్లిదా. ఎవరైతే బిడ్డలు రాలేదో వారి పరిస్థితి ఎట్లా మనకు తెలియదు. దేవుడు వాళ్ళని కనికరించి రేపటి దినాన సమకూర్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. తండ్రైన దేవునికి స్తోత్రం చెల్లిదాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిదాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకి స్తోత్రం చెల్లిదాం. ఇలాగ ఆయన కుటుంబాల ఆయుధం చేయించినందుకు స్తోత్రం చెల్లిదాం. ప్రార్థన చేయండి. ఎవరైనా వాక్యం అర్థమై ప్రేరేపణ గలవారు చక్కగా ప్రార్థించేవారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీరు కనుక ముందు పడకుండా అట్లే విధంగానే ఉంటారు. ధైర్యం చేసి ప్రార్థన చేయండి. గట్టిగా గట్టిగా అందరూ ఏకీవించండి.
స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, అయ్యా నీ ప్రేమకు స్తోత్రం, ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్లకు స్తోత్రం. విడువని డబాయిని దేవా, ఇంతవరకు తోడున్నావు. కష్టాల్లో, దుఃఖంలో, లాభంలో, సంతోషంలో, వేదనలో అన్ని పరిస్థితులు తోడుండి ఆదరించావు. స్తోత్రం. ఈ దినం ఇచ్చి ఆయుష్ పొడిగించావు. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టుకుంటూ నడిపించి బలపరిచేందుకు స్తోత్రం. ఈ బలం మాలో స్థిరపరిచయ్యా. మేము సిద్ధపడుటకు, మా ద్వారా మా కుటుంబాలు, సంఘం ఆత్మసిద్ధమవుటకు ఈ దినం మీరు ఇచ్చిన అభిషేకం, ప్రత్యక్షత మాలో కార్యసిద్ధి కలుగజేసి నడిపించుదువుగాక. మహిమనికి చెల్లిస్తూ అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగుల సమస్తమైన పరిశుద్ధ నామ సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా. అందరు చేతులెత్తి హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం. అందరికీ మన ఆ మాటను ధ్యానిస్తే, ఒకటి, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి రిబకాను తీసుకొని పోయెను. తల్లి అయిన శారా నూతన యెరూషలేముకు మాదిరి. గలతీ పత్రికలో రాస్తుంటుంది, పైనున్న యెరూషలేము స్వతంత్రం గలది. పైనున్న యెరూషలేము ఎలాంటిది? బంధకంలో లేదు. ఇప్పుడు ఇస్సాకు యొక్క తల్లి శారమ్మ బంధకాల్లో లేదు, విడుదల పొందిన తల్లి. హల్లెలూయా. అంటే పరలోకం. ఒకటి పరలోకం. రిబకా ఎక్కడికి తీసుకురాబడ్డది అంటే పరలోకానికి తీసుకురాబడ్డది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యం. తల్లి అయిన శారా పరలోకానికి, స్వతంత్రంగా ఉన్న పరలోకానికి సాదృశ్యం. ఆమేన్. రిబకా సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. ఆమెను తీసుకొని పోయాడు ఇస్సాకు. యేసయ్య పరలోకానికి సంఘాన్ని తీసుకొని పోయాడు. ఆమెను చెప్పండి. అట్లు యేసయ్య సంఘాన్ని పరిగ్రహింపగా సంఘం యేసయ్యకు భార్య ఆయను. మీరు ఆమెను ఆత్మంగా ప్రత్యక్షత ఉంటే ఆమెను అంటారు, లేదా ముద్దపప్పులాగా చూస్తూ ఉంటారు. ముద్దపప్పులు ప్రత్యక్షత లేని వారు ముద్దపప్పులు, ప్రత్యక్ష లేని ముద్దపప్పులే. అతడు ఆమెను ప్రేమించెను.